తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో ప్రముఖ నటుడు కార్తీ గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన వృత్తి జీవితం, ఆస్తులు, కుటుంబం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. కార్తీ నటన ప్రతిభతో పాటు, ఆయన సంపాదన మరియు జీవనశైలి గురించి తెలుసుకుందాం. కార్తీ అసలు పేరు కార్తీక్ శివకుమార్. ఇండస్ట్రీలో అందరూ కార్తీ అని పిలుస్తుంటారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో ప్రముఖ నటుడిగా ఎదిగారు. కార్తీ సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ కూడా చేస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. మే 25న కార్తీ తన 48వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2023 నాటికి కార్తీ అంచనా వేసిన నికర సంపద 13 మిలియన్లు. వార్షిక ఆదాయం, నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రమోషన్ల నుండి 18 కోట్లు. నెలకి సంపాదన 1.5 కోట్లు. రెమ్యూనరేషన్, ఒక్కో చిత్రానికి 8 కోట్లు వసూలు చేస్తారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఒక్కో ప్రకటనకు 1 కోటి సంపాదిస్తారు. కార్తీ విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తారు. కార్తీ అనేక లగ్జరీ కార్లు సొంతం చేసుకున్నారు. మెర్సిడెస్ బెంజ్ 350 లగ్జరీ ఆడి కారుతో పాటు కార్తీ గ్యారేజ్లో మరికొన్ని కార్లు ఉన్నాయి. కార్తీ రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. కార్తీ తన కెరీర్ను మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి, పరుత్తివీరంలో నటనా రంగప్రవేశం చేశారు. తన నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, పొన్నియిన్ సెల్వన్ వంటి హిట్ చిత్రాలలో నటించారు. 3 తర్వాత కార్తీ ఫ్రాంచైజీలోకి ప్రవేశించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించబోయే 4లో కార్తీ కనిపిస్తారు. సూర్య తరహాలోనే కార్తీ కూడా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పుట్టినరోజు మే 25, 1977, మద్రాస్, తమిళనాడు. విద్య, చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్, న్యూయార్క్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివారు. కుటుంబం, నటుడు సూర్య శివకుమార్కి కార్తీ తమ్ముడు. వివాహం, 2013లో రంజని చిన్నస్వామిని వివాహం చేసుకున్నారు. పిల్లలు, కుమార్తె ఉమయల్, కుమారుడు కందన్ ఉన్నారు. సుమారు 90 కోట్ల నికర సంపదతో, విలాసవంతమైన జీవనశైలితో, కార్తీ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తన అన్నయ్య సూర్యతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న కార్తీ భవిష్యత్తులో మరింత ఎన్నో విజయాలను సాధిస్తాడని ఆశిద్దాం.